హలో హాయ్ నమస్తే. నేను మీ సాయి చరిత. వెల్కమ్ టు సాయి చరిత గార్డెన్స్. చాలా రోజులు అయిపోయిందండి లాంగ్ వీడియో పెట్టి. టైం కుదరక లాంగ్ వీడియో పెట్టలేకపోతున్నాను. ఈరోజు ఇగోండి బీరకాయలండి, చూస్తున్నారా ఎంత మంచిగా వచ్చినాయో. ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుందాం. గార్డెన్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ హార్వెస్ట్. బీరకాయ వెయిట్కి చూడండి, ఇక్కడ నేను సపోర్ట్ కట్టాను ఇలా దీనికి. ఇగోండి కర్ర ఇలా వాలిపోతుంది. ఈ మధ్య నేను లేక ఏవి హార్వెస్ట్ చేసుకోలేదండి, అవన్నీ ఉండిపోయినాయి. ఇప్పుడు బీరకాయలు ముందు హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వచ్చింది ఒకటి, అందులో వచ్చింది ఒక తీగ. యాక్చువల్గా పండిపోయినవి విత్తనాల కోసం వదిలేసినప్పుడు అయిపోయింది అనుకొని ఆ పీచు ఉంటుంది కదండి, అది పడేస్తే అందులో ఒక 2 విత్తనాలు ఉండి మొలిచి ఇగోండి ఇలా వచ్చింది. విత్తనం అయితే నేను స్పెషల్గా ఏమీ పెట్టలేదండి, అవే వచ్చినాయి. ఇగోండి ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాం ఈ బీరకాయలు. ఎందుకంటే ఇగోండి చూసారా దాని మీద ఉన్న ఇది వీని అంతా బయటికి విచ్చుకుంది, కాబట్టి ఇది రెడీ అయిపోయినట్టే హార్వెస్ట్కి. ఇది తీస్తే నెక్స్ట్ ఇగోండి ఇక్కడ చూసారా చిన్నది పాలినేషన్ అయ్యింది, అది ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇగోండి చూస్తున్నారా, ఈ 4 కాయలే కేజీ ఉంటాయండి, అంత బాగా వచ్చినాయి. ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది, హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఎల్లో బంతి అండి, నర్సరీ నుంచి తెచ్చాను. నారేనండి, ఒక్క మొక్క నాకు 4 రూపాయలు పడింది. ఇగోండి చూడండి, ఇగోండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి. ఇవి ఏంటంటే ఒక్క రోజు తీయిపోతే చాలు, మరుసటి రోజుకే బాగా ముదిరిపోతున్నాయండి. ఇగోండి వంగ ఇంక ఇప్పుడు ఇగోండి రోజ్ ఫ్లవర్స్ ఒకటి కోసుకొని వెళ్దామండి. బర్బటీలు చూసారా తెంపక, ఇగోండి తీగకే పండిపోయినాయి, విత్తనాలకు రెడీ అయిపోతున్నాయి అవి. ఇగోండి ఒక్క తీగైనా 3 రోజులకు ఒక 4-5 వస్తున్నాయండి. గార్డెన్లో క్లీన్ చేసుకుని చాలా ఎక్కువ పనే ఉందండి. ఈ మధ్య అంతా లేకపోవడం, క్లీనింగ్ ఏమి లేదు, చాలా పని పెండింగ్ పడిపోయింది. ఇది చూసారా, ఇది చూసుకోలేదు, మధ్యలో ఉండి పాలినేషన్ నేను చేయలేదు. ఆటోమేటిక్గా పాలినేట్ అయితే మాత్రం ఏం చేయలేం, దానికి మన లక్ అనుకోవాలి. మోస్ట్ ప్రాబబ్లీ హ్యాండ్ పాలినేషన్ అండి. ఇగోండి ఇక్కడ వంకాయ ఉంది, ఇగోండి ఇక్కడ ఒకటి, ఇగోండి ఇక్కడ చిన్న వంగ కాస్తున్నాయి కదా మనకి. ఒకటి పండు అయిపోయింది ఆల్రెడీ, విత్తనం వంక వదిలేయాల్సిందే ఇంకా దాన్ని. ఇవి చిన్నవే అండి, చిన్నవే, గుత్తి వంకాయ సైజు అంతే, అంతకంటే పెద్దవి అవ్వట్లేదు. ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది మళ్ళా వంగ. ఇగోండి నారింజ చూసారా, ఇక్కడ ఒకటి. ఇదిగోండి పర్పుల్ కలర్లో, ఇది గుత్తి వంకాయ అనమాట. కొంచెం పెద్దది అవుతుంది, అందుకే ఉంచేస్తున్నాను. ఇక్కడ చూసారండి వైట్ రోజ్ వేసాను కదా, ఎంత బాగా ఫ్లవర్ అంతా ఎంత బాగా ఇచ్చుకున్నాయో చూడండి. ఇక్కడో బీరకాయ ఉందండి, ట్యాంక్ వెనక అసలు పాదికి. ఇవ్వండి చూస్తున్నారా, ఒక్కొక్కటి మంచి మంచి సైజు వచ్చినాయి మనకి ఈసారి. ఇవ్వండి ఇగోండి ప్రస్తుతానికి ఇవి హార్వెస్ట్ చేశాను చూసారా.